Hi friends, so how are you? Hope that everything is going on well. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఏ ట్రిబ్యూట్ టు అవర్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రసెస్ ఆఫ్ ఆల్ ద టైమ్. అంటే ఇప్పుడు వరకు వచ్చిన నటీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలోకెల్లా, అంటే వాళ్ళందరిలో చాలామంది గొప్ప నటీమణులు ఉన్నారు. మరి వాళ్ళందరిలో కూడా ఇంకా ద బెస్ట్ కోసం మనం మాట్లాడుకుంటే కొంతమంది హీరోయిన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా ద బెస్ట్గా తీసుకునే అతి గొప్ప హీరోయిన్, ఇంకా మనం క్లియర్గా మాట్లాడుకోవాలి అనుకుంటే అతి సౌందర్యవతి మరియు సుమారు 300 సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి అతి గొప్ప యాక్ట్రసెస్ అయినటువంటి మన సావిత్రి గారి కోసం మనం మాట్లాడుకుందాం. ఏ ట్రిబ్యూట్ అనే లెసన్ యొక్క డిస్క్రిప్షన్స్ నేను కింద కామెంట్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు ఆ సావిత్రి అమ్మ కోసం ఇంకా బాగా తెలుసుకోవాలి, లేకపోతే సావిత్రి ఆ లెసన్, ఏ ట్రిబ్యూట్ అనే లెసన్ యొక్క వర్డ్ టు వర్డ్ మీనింగ్ తెలియాలి, సెంటెన్స్ టు సెంటెన్స్ మీనింగ్ తెలియాలి అని అనుకుంటే కిందనే డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ లింక్ ప్రెస్ చేసి ఆ లింక్ చూసిన తర్వాత అప్పుడు ఈ సమరీ చూస్తే, సమరీ గ్లోజరీ క్వశ్చన్ ఆన్సర్ చూస్తే ఇంకా బాగుంటాయి. ఇది మై సజెషన్ మాత్రమే, ఓకేనా? రైట్. సో మరి ఈ టాపిక్ మనం చెప్పుకున్న ఏంటంటే సమరీ, ట్రిబ్యూట్ అనే లెసన్ యొక్క సమరీ. సో ఈ సమరీ వినడానికి మరి సావిత్రి గారి కోసం వినడానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్ కంప్లీటెడ్ 100 years in 2013. సో మన యొక్క భారతదేశం యొక్క చలనచిత్రం అనేది 100 సంవత్సరాలు 2013 సంవత్సరాలు కంప్లీట్ చేయడం జరిగింది. అంటే ఇది 2020 అంటే ఇప్పటికి 107 సంవత్సరాలు అయిందన్నమాట. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రీకలెక్ట్ అవర్ ఫేవరెట్ ఫిల్మ్ పర్సనాలిటీస్. మరి మనల్ని ఎంతగా అలరిస్తున్నటువంటి ఒక సినీ జగత్తులో, లేకపోతే సినీ వినీలాకాశంలో అతి గొప్ప ప్రముఖుల్ని లేదా వాళ్ళ కోసం తెలుసుకోవడం కానీ, వాళ్ళని స్మరణ చేసుకోవడం కానీ మన వాళ్ళకి గౌరవించినట్టే లెక్క. మరి తెలుగు ఫిల్మ్ లవర్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ మెనీ గ్రేట్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ ఆర్టిస్ట్. అలాగే మన తెలుగు చిత్రసీమలో కూడా చాలా మంది గొప్ప నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, అలాగే మంచి కళాకారులు కూడా ఉన్నారు. మరి అలాంటి కళాకారుల్లో సావిత్రి ఈజ్ ఎ ప్రెస్టీజియస్ ఆర్టిస్ట్. మరి సావిత్రి ఒక అతి గొప్ప ఆర్టిస్ట్ అని మనం చెప్పొచ్చు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 8 సంవత్సరాల వయసులో షీ స్టార్టెడ్ డాన్సింగ్. ఆమె డాన్స్ చేయడం జరిగింది. 8 సంవత్సరాల వయసులోనే డాన్స్ నేర్చుకోవడం జరిగింది. లేటర్ తర్వాత కాలంలో షీ స్టార్టెడ్ యాక్టింగ్ ఇన్ డ్రామాస్ ఆల్సో. తర్వాత ఆమె డ్రామాస్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 సంవత్సరాల వయసులో షీ వాజ్ గివెన్ ఏ రోల్ ఇన్ ద ఫిల్మ్ అగ్ని పరీక్ష. సో అగ్ని పరీక్ష అనే ఒక సినిమాలో ఆమెకి ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు 12 సంవత్సరాల వయసులో. కానీ షీ లుక్ టూ యంగ్ ఫర్ ద రోల్. మరి ఆ రోల్కి ఆమె సరిపోలేదు అన్నట్టు, చాలా చిన్నగా కనిపించారు. 12 సంవత్సరాల వయసులో ఏం జనరల్గా ఎలా ఉంటారు. సో షీ వాజ్ డ్రాప్డ్ ఫ్రమ్ దట్ రోల్. తర్వాత ఆమెని డ్రాప్ చేశారు. మరి 1950 సంవత్సరాలు ఏం జరిగిందంటే, ద ఫేమస్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గేవ్ హర్ ఏ మెయిన్ రోల్ ఇన్ ద ఫిల్మ్ సంసారం. తర్వాత 1950 సంవత్సరంలో ఆమెకి డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు సంసారం అనే సినిమాలో ఆమెకు క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ బ్యాడ్ లక్. ఆన్ ద సెట్స్ షీ వాజ్ నర్వస్. ఆ సెట్స్లో ఆమె చాలా భయపడింది అనమాట, అంటే సరిగా చేయలేకపోయింది అన్నట్టు. అగైన్ ద రోల్ వాజ్ గివెన్ టు సమ్వన్. షీ వాజ్ గివెన్ అనదర్ మైనర్ రోల్. తర్వాత మళ్ళీ ఆ రోల్ని వేరే వాళ్ళకి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత పాప ఆమెకి ఆ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది.
సో ఇన్ 1953 మరి 1953 సంవత్సరంలో ఇన్ ద ఫిల్మ్ దేవదాసు అనే ఒక చిత్రంలో షీ ఎక్సెల్డ్ ఇన్ ద రోల్ ఆఫ్ పార్వతి. ఆ సినిమాలో పార్వతి క్యారెక్టర్ చేస్తుంది. రియల్లీ ఎంత బాగుంటుందంటే నిజంగా పార్వతి ఇలాగే ఉంటుందేమో అన్నంత ఫీల్ మనకి కలిగిస్తుంది. షీ లెఫ్ట్ హర్ మార్క్ ఇన్ దిస్ ఎవర్ గ్రీన్ తెలుగు క్లాసిక్. మరి ఎప్పటికీ మనం మర్చిపోలేనట్టు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ తెలుగు ఇండస్ట్రీలో దేవదాస్ కూడా ఒకటి. ఆ మూవీలో పార్వతి రోల్ ప్లే చేసినటువంటి సావిత్రి అమ్మ యొక్క పర్ఫార్మెన్స్, ఆ నటన అనేది మనం ఇప్పటికీ మనం మర్చిపోలేము. అలాగే హర్ పర్ఫార్మెన్స్ వాజ్ ఎక్సలెంట్ ఇన్ అర్ధాంగి అనే మూవీలో కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ అనేది అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. షీ హ్యాడ్ ఎక్స్ప్రెసివ్ వాయిస్. హర్ టాలెంట్ వాజ్ అమేజింగ్ ఇన్ మిస్సమ్మ, ఏ హిట్ కామెడీ. అలాగే మిస్సమ్మ అనే మూవీలో కూడా ఒక మంచి కామెడీ సినిమా, అది బాగుంటుంది, ఒకసారి చూడండి. అందులో కూడా ఆమె టాలెంట్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో సావిత్రి వాజ్ రికగ్నైజ్డ్ బై గ్రేట్ ఆర్టిస్ట్ లైక్ మీనా కుమారి, అమితాబ్ బచ్చన్ అండ్ ఎక్సెట్రా. సో మరి ఈమె యొక్క ఆ రోజుల్లోనే సావిత్రి టాలెంట్ని అమితాబ్ బచ్చన్ లేదా మీనా కుమారి గారు కూడా గుర్తించడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మాయాబజార్ అనేది మన లాస్ట్ వీడియోలో మనం మాయాబజార్ కోసం మాట్లాడుకున్నాం సమరీ. సో మాయాబజార్ అనేది ఇంకో గొప్ప ఫిల్మ్, సావిత్రి బాగా చేసిన దాంట్లో. అందులో సావిత్రి మాయా శశిరేఖగా చేసిన యాక్టింగ్ అయితే ఇంకా అద్భుతం అని చెప్పచ్చు. తర్వాత చివరికి మిగిలేది అనే సినిమాలో కూడా ఆమె కెరీర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోయే మూవీ అని చెప్పచ్చు. మరి సావిత్రి రిసీవ్డ్ సెవరల్ టైటిల్స్, ఆమెకు చాలా అవార్డులు వచ్చినాయి. షీ వాజ్ ఈక్వల్లీ పాపులర్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. తెలుగులో ఎంత పాపులరో తమిళ్లో కూడా అంతే పాపులర్. షీ యాక్టెడ్ ఇన్ నియర్లీ 300 ఫిల్మ్స్, మరి 300 ఫిల్మ్స్లో ఆమె యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రొడ్యూస్డ్ అండ్ డైరెక్టెడ్ సమ్ ఫిల్మ్స్. షీ వాజ్ హ్యూమెన్ అండ్ జనరస్. ఇక్కడ హ్యూమెన్ అంటే కైండ్ అని చెప్పవచ్చు. కైండ్, దయా, జాలి అండ్ జనరస్. ఆమె ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా ఇచ్చేస్తుంది. షీ లెఫ్ట్ ద వరల్డ్ ఇన్ 1981. మరి ఆమె 1981లో మరి ప్రపంచంలో వెళ్ళిపోయింది. సావిత్రి ఇస్ నో మోర్, సావిత్రికి లేదు. బట్ షీ ఈజ్ అమాంగ్ అస్ విత్ హర్ అన్ఫర్గెటబుల్ రోల్స్. ఆమె మన ముందు లేకపోయినా ఆమె నటించినటువంటి అద్భుతమైన యొక్క నటన చాతుర్యంతో మన మధ్యలో ఎప్పుడూ మిగిలి ఉంటుంది అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. రైట్, మరి ఇప్పుడు సావిత్రి అంటే ఏ ట్రిబ్యూట్ అనే లెసన్ యొక్క గ్లోసరీ మీనింగ్స్ ఏంటి అనేవి మనం మాట్లాడుకుందాం. మరి ఒకవేళ ఈ మీనింగ్స్ మనం తెలుసుకోవడానికి ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒకసారి ఆ యొక్క కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి ఏ ట్రిబ్యూట్ అనే లెసన్స్ని వింటే, ఆ విన్న తర్వాత కానీ ఈ గ్లోసరీ వింటే మీకు ఇంకా బాగా అర్థం అవుతుందని నా సజెషన్, అడ్వైస్. రైట్, గ్లోసరీ. సో అసలు ట్రిబ్యూట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ట్రిబ్యూట్? ట్రిబ్యూట్ నౌన్ ఫామ్, అన్ యాక్ట్ ఆఫ్ షోయింగ్ రెస్పెక్ట్ అంటే ఒక గౌరవాన్ని చూపించడం. నెక్స్ట్ ఫిట్టింగ్ అంటే అడ్జెక్టివ్, ఇట్ మీన్స్ సూటబుల్, సరిపోవడం. ఆర్టిస్ట్ అంటే ఇట్స్ అ నౌన్ ఫామ్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పుకోవాలనుకుంటే. ఇక్కడ ప్రొఫెషనల్ సింగర్, డాన్సర్ ఆర్ యాక్టర్. ఇక్కడ ప్రొఫెషనల్ సింగర్ కానీ, డాన్సర్ కానీ, యాక్టర్ కానీ ఎవరినైనా కానీ మనం ఆర్టిస్ట్ అనొచ్చు. నెక్స్ట్ ఎవిన్స్డ్ ఇంట్రెస్ట్ అంటే షోడ్ ఇంట్రెస్ట్, ఒక ఆసక్తిని చూపించడం అన్నట్టు. నెక్స్ట్ అసోసియేటెడ్ అంటే కనెక్టెడ్. పొటెన్షియల్ అడ్జెక్టివ్ అంటే ప్రామిసింగ్, అంటే పొటెన్షియల్ ఆర్టిస్ట్ అంటే చాలా ప్రామిసింగ్, అంటే ఈమె బాగా చేయగలదు, ఎటువంటి క్యారెక్టర్ ఇచ్చినా చేయగలదు అనే ఒక నమ్మకం అన్నమాట. నెక్స్ట్ ఇంపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇంపార్టెన్స్. కర్లీ అడ్జెక్టివ్, హ్యావింగ్ కర్వ్డ్ షేప్ అంటే ఒక కర్వ్ షేప్ ఉండడం అన్నమాట. కర్లీ అంటే కర్వ్డ్ షేప్. నెక్స్ట్ ఏ లాక్ ఆఫ్ హెయిర్ అంటే స్మాల్ పీస్ ఆఫ్ హెయిర్. ఇక్కడ హెయిర్ కొంచెం ఇలా ముందుకు పడి ఉండడం అన్నమాట. ఏ లాక్ ఆఫ్ హెయిర్. స్ట్రేయింగ్ వర్బ్ అంటే మూవింగ్ అవే. స్ట్రేయింగ్ అంటే మూవింగ్ అవే. నెక్స్ట్ ఇన్నోసెంట్ అంటే ఇక్కడ నాట్ వెల్ వర్స్ విత్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్ అంటే ప్రపంచం కోసం తెలియకపోవడం కానీ, లేదా ప్రపంచం యొక్క పోకడ కోసం తెలియకపోవడం కానీ మనం ఇన్నోసెంట్ అంటాం. నెక్స్ట్ ఇండెలిబుల్ అంటే ఇంపాసిబుల్ టు రిమూవ్, మన మైండ్లోంచి రిమూవ్ చేయలేనటువంటి ఒక విషయం ఇండెలిబుల్. పోర్ట్రేడ్
పోర్ట్రేడ్ అంటే రిప్రజెంటెడ్, పోర్ట్రేడ్ అంటే రిప్రజెంటెడ్. మార్వెలస్లీ మీన్స్ ఎక్సలెంట్లీ, మార్వెలస్లీ ఎక్సలెంట్లీ. నెక్స్ట్ క్రెడెన్షియల్స్ అంటే ట్రస్ట్ వర్తీనెస్. టెల్ మీ యువర్ క్రెడెన్షియల్స్ అంటారు, అంటే మీ మెయిల్ కానీ పాస్వర్డ్ కానీ లేదా మీ నెంబర్స్ కానీ ఇంపార్టెంట్ ఇవి చెప్పడం అనమాట. క్రెడెన్షియల్స్ అంటే ట్రస్ట్ వర్తీనెస్. నెక్స్ట్ కన్స్పైర్, కన్స్పైర్ అంటే ప్లాన్ సీక్రెట్లీ టు హార్మ్, అంటే ఒక వ్యక్తిని హింసించడానికి చేసుకునే ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఓకే కన్స్పైర్ అంటే. నెక్స్ట్ క్యాప్చర్డ్ అంటే కాట్, క్యాప్చర్ అంటే పట్టుకోవడం. చామ్ అంటే బ్యూటీ, గ్రేస్, చార్మింగ్ అంటే బ్యూటీ, అందం. మ్యాగ్నిఫిసెంట్ యాడ్జెక్టివ్ అంటే ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్, ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్, ఓకేనా. నెక్స్ట్ క్యాప్టివేట్స్, డ్రాస్ అటెన్షన్, అంటే ఎవరి అయినా కానీ ఒక్కసారి సావిత్రి వైపు చూస్తే ఆమె యాక్టింగ్ని కానీ చూస్తే అది ఎప్పటికీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఫీలింగ్ రావడం అన్నమాట, క్యాప్టివేట్స్. నెక్స్ట్ ప్రొవోక్స్, హ్యాజ్ ఎ పర్టికులర్ ఎఫెక్ట్. ప్రొవోక్స్ అంటే ఒక ఫీలింగ్ కలిగి ఉండడం, అంటే సపోజ్ ఇప్పుడు రోడ్డు మీద ఎవరు వెళ్ళిపోతున్నారు, నేను చూశాను, నేను ఇంటికి వచ్చినంత కూడా ఆ విషయం మీద నేను డిస్కస్ చేస్తున్నాను, ఆ విషయం కోసం ఆలోచిస్తున్నాను, అంటే దాని మీద ఆ యొక్క సంగతి రోడ్డు మీద ఏదైతే జరిగిందో అది నా మీద చాలా ఎఫెక్ట్ చూపించింది, దాన్ని ప్రొవోక్స్ అంటాం. నెక్స్ట్ పియర్సెస్, పియర్సెస్ అంటే పెనిట్రేట్స్, గుచ్చుకుపోవడం, పెనిట్రేట్స్. నెక్స్ట్ మైరియడ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ లార్జ్ నెంబర్స్, ఎక్స్ట్రీమ్లీ అంటే ఎక్కువగా అనమాట, లార్జ్ ఎక్కువగా. డైమెన్షన్స్ అంటే ఆస్పెక్ట్స్, డైమెన్షన్స్ అంటే ఆస్పెక్ట్స్. నెక్స్ట్ మ్యాజిక్ స్పెల్ అంటే హ్యావింగ్ స్పెషల్ పవర్స్, ఒక కొత్త ఒక మ్యాజికల్ పవర్స్ ఉండడం అనేది మ్యాజిక్ స్పెల్ అంటాం, అంటే స్పెషల్ పవర్స్ అన్నట్టు. నెక్స్ట్ అమేజింగ్, అమేజింగ్ అంటే వెరీ సర్ప్రైజింగ్ యాడ్జెక్టివ్ ఇది, వెరీ సర్ప్రైజింగ్, అమేజింగ్ మీన్స్ వెరీ సర్ప్రైజింగ్. నెక్స్ట్ టు ద కోర్ అంటే ఇన్ యాటిట్యూడ్స్ అండ్ యాక్షన్స్, టు ద కోర్ అంటే రియాలిటీ అన్నట్టు, మన యాటిట్యూడ్ కానీ మన యాక్షన్ కానీ రియాలిటీ. అడోర్డ్, ADORED, అడోర్డ్, అడోర్డ్ అంటే లవ్డ్ వెరీ మచ్, ఎక్కువగా అమితంగా ప్రేమించడం. మ్యాచ్లెస్ అంటే హ్యావింగ్ నో ఈక్వల్, అంటే అంత బాగా వేరే వాళ్ళు చేయలేకపోవడం. నెక్స్ట్ స్పాంటేనిటీ, స్పాంటేనిటీ అంటే క్వాలిటీ ఆఫ్ హ్యాపింగ్ న్యాచురల్, అంటే అప్పటికప్పుడే చేయడం అనమాట, అంటే ప్రాక్టీస్ లేకుండా అప్పటికప్పుడే చేయడం అనేది స్పాంటేనిటీ, అప్పటికప్పుడే మాట్లాడడం కానీ అప్పటికప్పుడే చేయడం కానీ ఇవన్నీ కూడా స్పాంటేనిటీ అంటారు. నెక్స్ట్ మ్యాస్కులైన్ ఆర్ మ్యాస్కులిన్ ఆఫ్ ఎ మేల్, మగవారికి సంబంధించింది. ఇన్ ద ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ, ఇడియోమ్ అంటే వెరీ క్విక్లీ, అప్పటికప్పుడే, అప్పటికప్పుడే. ద ట్వింక్లింగ్ ఆఫ్ అన్ ఐ, వెరీ క్విక్. నెక్స్ట్ నీడ్లెస్ టు సే, ఫ్రేజ్ అంటే నో నీడ్ టు మెన్షన్ స్పెషల్లీ, ప్రత్యేకంగా సపరేట్గా మెన్షన్ చేయలేకపోవడం, అంటే పర్టికులర్ ఇది లేదా ఇప్పుడు సావిత్రుడు గొప్పతనం ఏదంటే పర్టికులర్ యాక్టింగ్ అని చెప్పలేము, అందం అని చెప్పలేము, స్పాంటేనిటీ అంటే పర్టికులర్ ఇది అని చెప్పలేకపోవడం అంటే అన్ని అద్భుతంగానే ఉంటాయి. నెక్స్ట్ డెమోన్, డెమోన్ అంటే డెవిల్, దయ్యం. క్లబ్, క్లబ్ అంటే ఏ హెవీ స్టిక్ విత్ వన్ హ్యాండ్ థిక్కర్ దాన్ ద అదర్, ఇక్కడ ఒక స్టిక్ని పట్టుకోవడం. నెక్స్ట్ సైకియాట్రీ, ట్రీట్మెంట్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్, అంటే మెంటల్గా సఫర్ అయ్యే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నట్టు, సైకియాట్రీ. మైల్ స్టోన్ అంటే ఇంపార్టెంట్. లయన్స్ షేర్ అంటే మేజర్ పోర్షన్, లయన్స్ అంటే ఎక్కువ. సపోజ్ ఆ టైంలో అంటే సావిత్రి మంచి పీక్స్లో ఉన్న టైంలో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ లయన్స్ షేర్ ఆఫ్ ద ఫిల్మ్స్ విత్ హెర్ అంటాడు, అంటే ఎక్కువ మూవీస్, అందరికన్నా ఎక్కువ మూవీస్ సావిత్రి యాక్ట్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ జెనిత్ అంటే పీక్, జెనిత్ అంటే పీక్. మెటియోర్, మెటియోర్ అంటే షూటింగ్ స్టార్, షూటింగ్ స్టార్ని మనం మెటియోర్ అంటాం. నెక్స్ట్ ఎన్వీడ్, ఎన్వీడ్ అంటే ఫెల్ట్, అలా ఫీల్ అవడం అంటే ఎన్వీడ్. లెగసీ అంటే ఇన్హెరిటెన్స్, చెప్పండి. లెగసీ అంటే ఇన్హెరిటెన్స్, అంటే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ముద్ర ఉండిపోవడం. వర్సటాలిటీ, ఎబిలిటీ టు డూ మెనీ థింగ్స్, అంటే చాలా పనులు చేయడం. సెల్యులాయిడ్ అంటే ఫిల్మ్స్ ఆర్ మూవీస్. ఎన్కంపాస్ అంటే సరౌండ్, ఎన్కంపాస్ అంటే సరౌండ్. డైవర్సిటీ అంటే వెరైటీ. ఓకే, సో ఇవి మనకి గ్లోజరీలో భాగంగా మనం చెప్పుకున్నాం.
మరి ఇప్పుడు కాంప్రహెన్షన్ అంటే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో కూడా మనం క్లియర్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్, హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్ ఇన్ విచ్ సావిత్రి యాక్టెడ్? అలా మీరు ఎప్పుడైనా సావిత్రి యాక్ట్ చేసిన సినిమాలు చూసారా? లిస్ట్ దెమ్. విచ్ ఆఫ్ దెమ్ డూ యూ లైక్ మోస్ట్? మరి దాంట్లో మీరు ఎక్కువగా ఇష్టపడేది ఏంటి? ఇక్కడ మనం ఇచ్చేది ఏంటంటే ఒక పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరుగుతుంది, కానీ ఇది అందరూ ఉద్దేశించి అయితే కాదు. ఒకవేళ మీకు వేరే విధంగా ఆన్సర్ రాయాలనుకుంటే మీరు రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ కోసం మాత్రమే చెప్పేది. I have seen many films which Savitri acted. Some of them are Devadas, Mayabazar, Missamma, Velugu Needalu, Undamma Kada, Bratuku Teruvu, Moga Manasulu, Dongaramudu, and so on. చాలా మూవీస్ చూడడం జరిగింది. ఇందులో ఐ లైక్ హర్ యాక్టింగ్ ఇన్ ఆల్ ద ఫిల్మ్స్. అన్ని ఫిల్మ్స్లో కూడా యాక్టింగ్ చాలా బాగుంది. బట్ హర్ యాక్టింగ్ వాజ్ అవుట్ స్టాండింగ్ ఇన్ మాయాబజార్. మాయాబజార్లో సినిమాలో మాత్రం సావిత్రి యాక్టింగ్ మాత్రం కేక, గ్రేట్ అని చెప్పచ్చు. మాయాబజార్, మిస్సమ్మ, దొంగరాముడు, దేవదాస్, పర్టికులర్ ఈ 4 సినిమాలో ఆమె యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇంకా అర్ధాంగి సినిమా కూడా చెప్పుకోవచ్చు, తర్వాత చివరకు మిగిలేది అనే సినిమా కూడా చెప్పుకోవచ్చు. హవెవర్ సమ్ పీపుల్ లైక్ హెర్ ఇన్ ఎవ్రీ రోల్. కొంతమంది మాత్రం ఆమె ప్రతి రోల్లో కూడా ఆమెను ఇష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్, సావిత్రిస్ క్వాలిటీస్ అండ్ యాక్టింగ్ హ్యావ్ బీన్ మెన్షన్ ద ట్రిబ్యూట్. మరి ట్రిబ్యూట్ లెసన్లో మరి సావిత్రి గారి యొక్క క్వాలిటీస్ కానీ ఆమె యాక్టింగ్ స్కిల్స్ కానీ మెన్షన్ చేయడం జరిగింది. సో విచ్ ఆఫ్ సావిత్రిస్ క్వాలిటీస్ ఫ్యాసినేట్స్? మరి దాంట్లో సావిత్రి క్వాలిటీస్లో నీకు ఏ క్వాలిటీ అంటే బాగా ఇష్టం? సావిత్రిస్ అపియరెన్స్ కంఫర్ట్స్ ఆడియన్స్ ఆల్ ఏజెస్ అండ్ ఆల్ టేస్ట్. అంటే సావిత్రి కనిపిస్తేనే చాలు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు, అలాగే అన్ని రకాల మనుషులు కూడా ఇష్టపడతారు. ఎందుకంటే ద రీజన్స్ ఏంటంటే, రీజన్ 1, షీ హ్యాస్ ద బ్రిలియంట్ క్వాలిటీ ఆఫ్ స్పాంటేనిటీ ఇన్ ఎక్స్ప్రెషన్. ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడంలో, అప్పటికప్పుడు ఎక్స్ప్రెస్ చేయడంలో సావిత్రియే గ్రేట్ అని చెప్పచ్చు. స్పాంటేనిటీ ఇన్ ఎక్స్ప్రెషన్. సెకండ్ వన్, హర్ ఎక్స్ప్రెసివ్ ఐస్ లీవ్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఆడియన్స్. చెప్పండి, ఐస్ అన్నమాట, కళ్ళు. ఆమె కళ్ళ ద్వారా చూపించే ఎక్స్ప్రెషన్స్ అనేవి కూడా చాలా గొప్పగా ఉంటాయి. నెక్స్ట్, థర్డ్ వన్, షీ హ్యాస్ ద డిటర్మినేషన్ ఆఫ్ ఓవర్కమింగ్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఆల్సో. అంటే ఎంత గొప్ప సిచ్యువేషన్ వచ్చినా సావిత్రి దాంట్లోంచి బయటికి రాగల గొప్పతనం ఆమె దగ్గర ఉంది. అండ్ షీ హాజ్ ప్యాట్రియాటిక్ ఫర్వర్ ఇన్ హెర్. అంటే ఆమెలో దేశభక్తి అనేది నిండుగా ఉందని చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ఎవిడెంట్ ఫ్రమ్ హర్ యాక్ట్ ఆఫ్ డొనేటింగ్ జ్యువెలరీ దట్ షీ హ్యాడ్ టు ప్రైమ్ మినిస్టర్ ఫండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వార్. ఇది మన ప్యాట్రియాటిక్ ఫేవర్ ఏ విధంగా ఉందని చెప్పాలంటే, ప్రైమ్ మినిస్టర్ ఫండ్ ఇచ్చే టైంలో ఆమె దగ్గర ఏదైతే జ్యువెలరీ ఉందో, ఏవైతే నగలు నట్లు అవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా డొనేట్ చేస్తుంది అనమాట సావిత్రి. అప్పటికప్పుడే మొత్తం అలా తీసి ఇచ్చేస్తుంది. దాన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే సావిత్రికి యొక్క దేశభక్తి కూడా చాలా ఎక్కువ ఉంది అనేది మనకి అర్థమవుతుంది. నెక్స్ట్, వై వాజ్ సావిత్రి టేకెన్ అవే ఫ్రమ్ హెర్ మెయిన్ రోల్ ఇన్ ద ఫిల్మ్ సంసార్? మరి సంసారం అనే మూవీలో సావిత్రి నుంచి ఆ రోల్ ఎందుకు తీసివేయడం జరిగింది అనేది, ఎందుకు, రీజన్ ఏంటి అని అడుగుతుంది. సో సావిత్రి వాజ్ గివెన్ టు ద రోల్ ఆఫ్ హీరోయిన్ ఇన్ ద ఫిల్మ్ సంసారం యాజ్ హర్ టాలెంట్ వాజ్ రికగ్నైజ్డ్ బై ద ఫిల్మ్ మేకర్స్. మనకి ఫిల్మ్ మేకర్స్ ఏంటంటే సావిత్రిలో టాలెంట్ గుర్తించి ఆమెకి సంసారం అనే సినిమాలో ఆమెకి హీరోయిన్ రోల్ ఇవ్వడం జరిగింది. కానీ ఆన్ ద సెట్స్ అంటే యాక్ట్ చేసే టైంలో సావిత్రి బికేమ్ నర్వస్, ఆమె బాగా భయపడిపోయింది. షీ హ్యాడ్ టు రిపీట్ మెనీ టేక్స్, చాలా టేక్స్ ఎక్కువ తీసుకుంటుంది, అంటే సరే చేయలేకపోతుంది. సో దిస్ ప్రూవ్డ్ ఎ సెట్ బ్యాక్ టు హెర్. సో అది ముఖ్యంగా ఆమెకి నెగిటివ్, అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడ్డారన్నమాట ఆ టైంలో. యాజ్ అ రిజల్ట్ ద రోల్ వాజ్ గివెన్ టు సంబడి. ఆ ప్రకారం మరి వాళ్ళు ఆ క్యారెక్టర్ ఏదైనా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సావిత్రి వాజ్ గివెన్ అనదర్ రోల్ ఆఫ్ లెస్ ఇంపార్ట్ అంటే ఇంపార్టెన్స్. మరి అదే సినిమాలో సావిత్రికి వేరే చిన్న రోల్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ సావిత్రి యాక్సెప్టెడ్ ద లెస్ ఇంపార్టెంట్ రోల్, షోడ్ హర్ స్పిరిట్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. ఆ టైంలో సావిత్రి అరే నన్ను పిలిచారని నాకు ఇవ్వలేదని అనకుండా ఆ యొక్క తక్కువ ఇంపార్టెన్స్ నిడిగల ఆ రోల్ను కూడా చేసి ఆమె నేను కూడా ఒక ఆర్టిస్ట్ని, ఏ రోల్ ఇచ్చినా చేయగలను అనే స్పిరిట్ని ఆమె అక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్, హౌ డూ యూ థింక్ సావిత్రి వాజ్ ఏబుల్ టు స్ట్రైక్ బ్యాక్ ఆఫ్టర్ షీ వాజ్ రీప్లేస్డ్ ఫ్రమ్ ద మెయిన్ రోల్ సంసారం? మరి యాక్చువల్ సెట్ బ్యాక్ అని చెప్పొచ్చు, ఒక నెగిటివ్ అని చెప్పొచ్చు ఆ టైంలో. ఎందుకంటే ఆమెకి మెయిన్ రోల్ ఇస్తారని పిలిచి ఆమెకి ఒక అంత ఇంపార్టెంట్ లేని ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం ఒక గొప్ప ఆర్టిస్ట్గా. బట్ సావిత్రి అప్పుడప్పుడే పైకి వస్తుంది కాబట్టి మేబీ ఆమె ఏ విధంగా తీసుకున్న దానికోసం మనం మాట్లాడాం.
ఆఫ్టర్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సంసారం సావిత్రి సీమ్స్ టు వర్క్డ్ విత్ డెడికేషన్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఫిల్మ్స్. తర్వాత తనకి ఏదైతే అవకాశాలు వచ్చినాయో అవన్నీ కూడా మన తెలుగులో ఏమంటే రెండు చేతులతో పట్టుకోవడం అంట, ఒడిసి పట్టుకోవడం, చాలా గట్టిగా పట్టుకుంది. ఆ వచ్చిన రోల్స్లో తన గ్రేట్ టాలెంట్ని చూపించడం జరిగింది. ఏంటంటే దేవదాస్, అర్ధాంగి, చివరకు మిగిలేది, మిస్ అమ్మ, మాయాబజార్, ఇవన్నీ మూవీస్ కూడా ఆమెకి చాలా గొప్ప పేరుని తీసుకొచ్చాయి. మెనీ పీపుల్ ఈవెన్ టుడే యాక్సెప్ట్ దట్ హెర్ ప్లేస్ విల్ నాట్ బి రీప్లేస్ ఇన్ ద ఫ్యూచర్. అంటే చాలామంది ఇప్పటికీ ఏమంటారంటే ఎంతమంది హీరోయిన్లు వచ్చినా ఎవరు వచ్చినా కానీ తెలుగు సినిమా ప్రకారం ఆమె రోల్ని, ఆమె ప్లేస్ని ఎవ్వరు కూడా తీసేయలేరు. అంటే ఆమెంత గొప్ప యాక్టింగ్ చేయగలిగే నటీమని బహుశా రాకపోవచ్చు. అంటే ఎవరు వచ్చినా అవి తర్వాత శ్రీదేవి తర్వాతే కానీ శ్రీదేవి లా కానీ శ్రీదేవి కన్నా బెటర్గా కానీ ఎవరు చేయలేరు అని చెప్పి దీని అర్థం అనమాట. నెక్స్ట్ ద పర్పస్ ఆఫ్ ద ట్రిబ్యూట్. మరి ఎందుకు ఈ ట్రిబ్యూట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే టు అడ్మైర్ సావిత్రిస్ యాక్టింగ్ అండ్ హెర్ ఎబిలిటీస్, ఆమె యొక్క యాక్టింగ్ స్కిల్స్ని, ఆమె యొక్క టాలెంట్ని గుర్తించడం. నెక్స్ట్ టు అండర్స్టాండ్ సావిత్రిస్ యాక్టింగ్ అండ్ క్వాలిటీస్, ఆమె ఉన్న గొప్ప క్వాలిటీస్ని మనకు తెలియచెప్పడానికి మనం ఈ యొక్క ట్రిబ్యూట్ అనే లెసన్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు విన్నందుకు. అలాగే విన్న తర్వాత మీరు చేస్తున్న సబ్స్క్రిప్షన్స్ కానీ షేర్స్ కానీ లేదా వాళ్ళతో కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీ అందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, సో దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ Sudhakar Vamgiri signing off for today and have a great day. Bye bye.